నటి శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి మోసం కేసులో చిక్కుకున్నారు. 60 కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దర్యాప్తు వేగం పెరిగింది. లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. డీటెయిల్స్ చూద్దాం. వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఫిర్యాదుతో జుహూ పోలీసులు శిల్పా శెట్టి రాజ్ కుంద్రాలపై కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. వీరిపై 60 కోట్ల మోసం ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో నిధుల మళ్లింపులో పాల్గొన్న 4 ఉద్యోగులను గుర్తించారు. వీరు శిల్పా రాజ్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఒకరు విచారణకు హాజరయ్యారు. మిగతా 3కి సమన్లు జారీ చేశారు. రాజ్ కుంద్రా కంపెనీ లావాదేవీల పేరుతో డబ్బు మళ్లింపు జరిగిందా అనేది విచారణలో ఉంది. కేసు నడుస్తున్నా శిల్పా రాజ్ తరచూ విదేశాలకు వెళ్తున్నారు. దీంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో రాజ్ కుంద్రా పేరు క్రిప్టో యాప్ మోసాల కేసులో వచ్చింది. ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. బాలీవుడ్ సర్కిల్స్ లో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. మాస్కా దాస్, విశ్వక్ సేన్ నటిస్తున్న ఫంకీ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది. అనుదీప్ కేవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 2026 ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్ గా రిలీజ్ ప్రకటించారు. అప్డేట్స్ చూద్దాం. విశ్వక్ సేన్ లేటెస్ట్ చిత్రం ఫంకీపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అనుదీప్ కేవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పురోగమిస్తోంది. అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మేకర్స్ తాజా అప్డేట్ లో సాలిడ్ ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా 2026 ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీ ఫన్, కామెడీతో కడుపుబ్బా నవ్వించేలా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుదీప్ తనదైన శైలిని కొనసాగించనున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నాకు చదవంటే విరక్తి పుట్టింది. అందుకే నేను సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి దుర్గా తేజ్ బ్రో సీక్వెల్ కు అప్డేట్ వచ్చింది. సముద్రఖని స్క్రిప్ట్ రెడీ అని చెప్పారు. పవన్ సిగ్నల్ ఇస్తే షూటింగ్ మొదలంటున్నారు. డీటెయిల్స్ చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి దుర్గా తేజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో చిత్రం మంచి టాక్ సంపాదించిన బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. సముద్రఖని దర్శకత్వం, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేదు. అయితే సీక్వెల్ వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు సముద్రఖని వాటిపై క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా చిత్రం కాంతా ప్రమోషన్స్ లో దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీలతో పాల్గొన్న ఆయన బ్రో 2 స్క్రిప్ట్ రెడీ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ సిగ్నల్ ఇస్తే చిత్రం ప్రారంభిస్తామని చెప్పారు. బ్రో మాదిరిగా ఈ సీక్వెల్ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండి ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. మరోసారి ఈ జోడీ కలవడం ఆసక్తికరం.